హరీష్ గారు, అలాగే మనకి పట్టణ టీడీపీ అధ్యక్షులు అజయ్ గారు, మురారి గారు, గౌరీ శంకర్ రెడ్డి గారు, మా శ్రేయాభిలేషులు, మా మిత్రుడు టైలర్ సోదరులందరికీ కూడా ఈరోజు టైలర్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాను. తెలుసు మీ అందరికీ, ఈనాడు ఈ టైలర్స్ డే అనేది ఎవరు తీసుకొచ్చారు ఏంటి అనేది కూడా మీకు తెలుసు. ఈ టైలరింగ్ వృత్తిలో నేను, నా కుటుంబం మొత్తం కూడా ఈ వృత్తిమై జీవిస్తున్నాం. మా తాతల తండ్రుల దగ్గర నుంచి కూడా. ఎందుకంటే ఈ వృత్తి కుల వృత్తిలో చూసుకుంటే దర్జీది, ఆ దర్జీలో కుట్టేవాడు. వెనకట కులాల వారిగా వృత్తులు ఉండేది. కార్పెంటర్స్ అని, మరి బట్టలు వేసేవాళ్ళని, కుమ్మరాన్ని కుమ్మరి అని, వడ్రంగి అని, కంసాలు, ఇట్లా కుల వృత్తులు ఉండేవి. ఆ కుల వృత్తులతోటే పలానా వారు పలానా కులం అని తెచ్చేది. ఆనాడు మరి కుల వృత్తులకి ఎంత ఆదరణ ఉండేదంటే, మా చిన్నప్పుడు చూస్తే విపరీతమైన బట్టలు ఉండేది. ఎందుకంటే అప్పుడు ఎవరు కుట్టేవాళ్ళు కాదు, ఆ దర్జీయే కుట్టాలి. ఊళ్ళో పురోహితులు గిట్ట బ్రాహ్మణుడు ఆ పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తాడో ఆ ఊళ్ళో బట్టలన్నీ కూడా చుట్టుపక్కల టైలర్స్ ఒక్కరున్నా ఇద్దరున్నా ఆ గ్రామాలకి ఏదే కుట్టాలి. ఆ పెళ్ళిళ్ళు వచ్చినట్టే రెయ్యం బాగు కుట్టి, ఏమంటే ఇవాళ పెళ్లి కూతురు ఇస్తా, పెళ్లి కొడుకు ఇస్తా, మీ తర్వాత ఇస్తానే రోజులు ఆ రోజులు. మీ స్కూల్కి పోయొచ్చు కూడా కుట్టా ఉండేవాడు. ఏదో మన చేతలు అయినాయి, పన్నీళ్ళు, డ్రాయర్లు చిన్నవి కుట్టేది. తర్వాత వచ్చి ప్యాంట్ షర్ట్లు కుట్టేటప్పుడు ఈ చేతులు వాసిపోయాయి. దీనికి బ్యాండ్కి కూడా స్టిచ్చింగ్ చేతితో చేయాలా, మొత్తం కిస్తా కూడా చేతితో చేయాలా, కింద బాటలు చేయాలి. ఆ రోజులు చాలా పని నేర్చుకోవాలంటేనే సార్ మాకు కొన్ని కటింగ్ నేర్పరా, లేకపోతే కుట్టడం నేర్పడే, నీ మొండ నేరా కుట్రా, ముందు చేతి పని చేయటికి అని వాడు కుప్పలు పడేది. పని నేర్చుకోవాలంటే అలా అంత ఇంట్రెస్ట్, అంత ఆసక్తి ఉండేది. ఇంకా మన టైలర్స్ గొప్పతనం ఏంటంటే, మనకున్న ఈ సమాజంలో నేను అనుకుంటాను నా వరకు, ఈ సమాజంలో టైలర్స్కున్న గౌరవం ఎవరికి ఉండదు వృత్తిలో. ఎందుకంటే డాక్టర్ల తర్వాత టైలరింగ్ వృత్తికి ఎంతగా గౌరవిస్తారంటే, మానవుడు పుట్టిన తర్వాత భూమి మీద పడ్డాక 11వ రోజు టైలర్ దగ్గర కురుకుతాడు. ఏమంటే మరి దుబ్బా గుట్టి ఏంటంటాడు. ఆ దుబ్బా గుట్టి చిన్న కానించి టైలరు మొదలవుతుంది మన వృత్తి. అతను ఏ ఫంక్షన్ రాని ఆ ఇంట్లో వాళ్ళందరికీ టైలర్ బట్టలు కుట్టాలి. అలాగే పెళ్ళిళ్ళు అన్నిటి. అలాగే ఇవాళ సినిమాలు వచ్చినాయి. మొన్నటిదాకా మేము నేర్చుకునే టైంలో ఎన్టీరామారావు సినిమా తీస్తే ఆయన 35 పెట్టిండు, ఈయన 32 పెట్టిండు, 40 పెట్టాలి ఎవడో పాట. ఆ పాట ఎక్కువ పెట్టినోడికే టైలర్ గొప్పవాడు. ఆ గాంధీ చౌక్లో ఉండేది టిప్ టాప్ టైలర్ అని, ఆ దోన కలర్లు విపరీతంగా పోయేటోళ్ళు. మిగతా టైలరింగ్ షాపులు ఎవడు ఎక్కువ తీపినప్పుడు ఈ బిట్లు వచ్చాయి, ఇక కోరియా బిట్లు వచ్చేది. ఆ కోరియా బిట్లు ఎక్కువ తీసేవాడు. వెనక బాట ఎవడు తీస్తే వాడు గొప్పవాడు. అంటే టైలరింగ్లో నానంత పోటీతత్వం ఉన్నది, పని ఉంది, అన్నీ ఉన్నాయి. మరి ఆనాటికి ఈనాటికి మరి ఎందుకు మనం ఇలా ఈ టైలరింగ్ వృత్తిలో జీవితాంతం మనం ఈ టైలరింగ్ నేర్చుకున్నాక, నేనైతే మీరు నమ్మరు, నాకు చాలా చోట్ల చిన్న ఉద్యోగాలు కూడా వచ్చినాయి. ఆ ఉద్యోగాలు ఏంటి, 500 ఇస్తారు, లేకపోతే 1000 రూపాయలు ఇస్తారు, లేకపోతే 4000, 5000. మన షుగర్ ఫ్యాక్టరీ ఉంది అక్కడ కూడా. ఇప్పుడు నామనాశనం కొన్నాడు అది. దాంట్లో నాకు నెలకు 4000, 3000 ఫీల్డ్ ఈడోడు చేస్తారని అన్నాడు. తర్వాత నా పెళ్ళైనాక ఇక్కడ మా బామ్మర్ది గిరిజన స్టోర్లో పెట్టింది. ఆ తోక నేను చేయను. ఎందుకంటున్నావు అంటే, నాకు ప్యాంట్ షర్ట్ కుట్టుకుని నాకేంటి దర్జా, ఒక ప్యాంట్ షర్ట్ కుట్టుకుని నేను చాలాసేపు తిరుగుతా, వీడి దగ్గర 24 గంటలు 8 గంటలు సేవ చేస్తున్న అవసరం నాకేంటి అనే ధీమా ఉండి ఉన్నాం. కానీ ఇలా ధీమా పక్కకు పోయింది. ఆ వృత్తి చేద్దామంటేనే భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది? ఒక రూమ్ రెంట్ కావాలంటే 50,000 అడ్వాన్స్ లేదు ఇవ్వరు, 10,000 కిరాయిలు ఏంది ఇవ్వరు. అప్పుడున్న మిషన్లు 400, 300, 500 దొరికే సింగర్ మిషన్, ఉషా ఇవన్నీ. ఇవాళ ఉషా చిన్న మిషన్ 5,500 అయింది. ఆ నుంచి చూస్తే ఇవాళ ఎవరు బట్టలు కుట్టే పని లేదు, చేతి పని చేసే పని లేదు, అంతా టెక్నాలజీ వచ్చింది. మిషన్లు, ఆ మిషన్లు మీద తయారు కావాలంటే ఒక్కొక్క మిషన్ 2 లక్షలు 3 లక్షలు ఉంటే